ఇక్కడ యాదవ్ సోదరులు వచ్చారు, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉంది ఏంటంటే కృష్ణుడు టెంపుల్ ఒకటి కట్టుకుంటా ఉన్నాను, దానికి కొద్దిగా సపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నారు. తప్పకుండా కామన్ గుడ్ ఫండ్ అని ఉంటుంది గవర్నమెంట్ది, దాని ద్వారా నిధులు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. బీసీ సోదరులు ఎక్కడైతే ఉన్నారో వారికి సంబంధించి ఏదైతే కమ్యూనిటీ హాల్స్ చాలా అడుగుతా ఉన్నాం, ఆ కమ్యూనిటీ హాల్స్ సంబంధించి వచ్చే 5 సంవత్సరాల్లో 50 కమ్యూనిటీ హాల్స్ బీసీ సోదరులకు ఇస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా పార్లమెంట్ పరిధిలో ఇస్తాను, చేసి చూపిస్తాను అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. వీటితో పాటుగా చాలా మంది అడుగుతా ఉందంటే ఇళ్ల స్థలాల గురించి అడుగుతా ఉన్నారు. ఇళ్ల స్థలాలు మాకు రాలేదు, మాకు రావాల్సి ఉంది. అది తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. పూర్తిగా కులం మీద వెళ్ళరు, మనకేం మంచి జరుగుతుంది, మన ప్రాంతానికి ఏం మంచి జరుగుతుంది, మన గ్రామానికి ఏం మంచి జరుగుతుందని మా వాళ్ళు విజ్ఞప్తితో ఆలోచిస్తారని నమ్మకం. కాబట్టి అదే ఆలోచనతో ముందుకి నేను కూడా వెళ్తానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ, అయితే ఒకటి మాత్రం ఉంది, యాదవ్ సోదరులకు సంబంధించి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. ఏదైతే ఈ ఆవులు గేదెలు బ్రీడ్ మల్టిప్లికేషన్ అని చెప్పి 2 కోట్లు సబ్సిడీ ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బోర్డు లో నేను మెంబర్ని. అయితే మనం ఉన్నప్పుడే ఇనిషియేట్ చేయడం జరిగింది, మనం ఉన్నప్పుడే చెప్పి ఇదిగోండి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది పెట్టారు కూడా. పెట్టిన తర్వాత మన పార్లమెంట్ లోనే దాదాపుగా 7 మందికి ఆ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూర్చాము. ఇంకా ఎక్కువ మంది పెట్టండి, తప్పకుండా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, వీరికి ఓటేంటి వారికి ఓటేంటి అని చెప్పండి, కానీ ఈ ప్రాంతానికి ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓటేంటి. ఎవరు వస్తే మీకు పని ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తే తొందరగా పని అవుతో అందుబాటులో ఉంటారు చూసుకుని ఓటేంటి. ఎవరు మీరు వ్యక్తిత్వం చూడండి, ఈ 5 సంవత్సరాలు ఎలా ఉన్నారు, అందరూ పోటీ చేస్తున్న అందరినీ 5 సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా బిహేవ్ చేశారు, ఏ విధంగా పనిచేశారు, ఇవన్నీ చూసి మీరు ఓటేయాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటూ